వృద్ధులు, నిరాశ్రయులు, మహిళల కోసం 28 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ 2026 వార్షిక డైరీని జిల్లా వృద్ధులు, దివ్యాంగుల శాఖ అదనపు సంచాలకుడు శ్రీనివాస్, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ సంతోష్, రోటరీ క్లబ్ పూర్వపు అధ్యక్షుడు సిపి రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డైరీ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథి ఏవై శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎలాంటి ప్రభుత్వ నిధులు లేకుండా 28 సంవత్సరాలుగా వృద్ధాశ్రమంతో పాటు మహిళల ఉపాధి కోసం వివిధ శిక్షణలతో పాటు పలు ప్రజోపకార సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నార్తుల ఆకలి తీరుస్తున్న స్వర్ణాంధ్ర ఆదర్శనీయమైన సేవలందిస్తుందని అన్నారు. 28వ వార్షికోత్సవ డైరీని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నగరంలో నిరాశ్రయులు, వృద్ధులు, ఒంటరి జీవుల కోసం ఉచిత అన్నదాన సేవలతో పాటు ఉచితంగా వసతి కల్పిస్తూ సమాజ అభివృద్ధికి రాంబాబు కృషి చేస్తున్నారని మరో అతిథి ఇండియన్ బ్యాంక్ లాలా చెరువు బ్రాంచ్ మేనేజర్ కె సంతోష్ ప్రశంసించారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర సేవా సంస్థ అవసరార్థుల కోసం, అన్నార్తుల కోసం మరింత అంకిత భావంతో పనిచేస్తామని చెప్పారు. జిల్లా వృద్ధులు, వికలాంగుల శాఖ సూపరింటెండెంట్ కె రాజు, స్వర్ణాంధ్ర సిబ్బంది ఎద్దు హరికృష్ణ, మీరాస్వామి, దివ్య, సింధు, మీరా కుమారి తదితరులు పాల్గొన్నారు.